హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. ఇప్పుడు మనకు వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అదేనండి ఉసిరికాయలతో చట్నీ చేస్తారు, ఇంకా క్యాండీస్ చేస్తారు, ఇంకా హల్వా చేస్తారు, దీంతో ఆమ్లా మురబ్బ చేస్తారు. చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే ఈ ఆమ్లాతో అయితే తయారు చేస్తారు. వీటి వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయండి. వీటిలో విటమిన్ సి అనేది ఎక్కువగా పుష్కలంగా అయితే ఉంటుంది. ఇంకా ఫైబర్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంకా మనకి రోగ నిరోధక శక్తిని పెంచే ఒక ఫ్రూట్లో ఇది ఒకటి అయితే ఉంటుందండి. ఇంకా ఈ ఫ్రూట్స్ వలన చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మన స్కిన్ అనేది బ్రైట్గా ఉండడానికి, ఇంకా మన హెయిర్ని గ్రోత్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది. అయితే మనం డైరెక్ట్గా ఈ ఉసిరికాయలను అయితే తినలేమండి. ఇలా తినలేము కదా, అంటే పుల్లగా వగరుగా అలా ఉంటాయి కాబట్టి తినలేము. అలాంటప్పుడు ఏంటి అంటే ఈ విధంగా క్యాండీస్ చేసుకొని ఒక డైలీ 2 పీసెస్ అనేది తిన్నారనుకోండి, చాలా అంటే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇంకా మనకు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి చాలామందికి కోల్డ్, ఇంకా వచ్చేసి దగ్గు అలాంటివి అయితే ఉంటాయండి. అలాంటి వాటిని మనం దూరం చేసుకోవచ్చు. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఇక్కడ నేను వచ్చేసి 1/2 కిలో వరకు ఉసిరికాయలను అయితే తీసుకొని వాష్ చేసేసుకొని 2 గ్లాస్ వాటర్ అనేది వేసుకొని బౌల్లోకి ఈ విధంగా 6 to 7 మినిట్స్ వరకు ఉడికించుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా ఆమ్లాను ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. మీరు డబల్ మెథడ్ బాయిల్లో అయినా ఉడికించుకోవచ్చు, అది కొంచెం టైం అయితే పడుతుంది. ఈ విధంగా వాటర్ వేసేసి ఉడికించుకున్నారనుకోండి, కొంచెం ఈజీగా అయితే అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత వీటిని ఈ విధంగా పీసెస్ లాగా విడదీసుకోవాలి. అంటే మనం కట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఆటోమేటిక్గా అవి ఈ విధంగా పాయలుగా వచ్చేస్తాయండి. అవి బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా పాయలుగా తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇలా అన్ని ఉసిరికాయలని ఈ విధంగా పీసెస్ లాగా వేసుకున్న తర్వాత ప్లేట్లోకి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు బెల్లం అనేది యాడ్ చేసుకోండి. బెల్లం అనేది తురిమిన బెల్లం అయితే తొందరగా మెల్ట్ అయితే అవుతుందండి. చూడండి, బెల్లం వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది ఉసిరికాయల ముక్కలు అనేవి అవి కూడా వేసేసుకోవాలండి. దీంట్లో వాటర్ అనేది వేయాల్సిన అవసరం అయితే లేదు. మనకు ఆమ్లా నుంచి వాటర్ అనేది రిలీజ్ అయితే అవుతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గిస్తూ ఉండాలి. ఈ పాకంలో మనకు ఉసిరికాయలు అనేది బాగా మగ్గిపోతాయండి. ఇప్పుడు దీంట్లో నుంచి మనకు వగరు పులుపు అనేది కంట్రోల్ అయితే అవుతుంది. ఎక్కువగా వగరు పులుపు ఉంటే మనం ఎక్కువగా తినలేము కాబట్టి ఈ విధంగా మనం క్యాండీస్ లాగా చేసుకొని పిల్లలకైనా మనం పెద్దవాళ్ళమైనా ఎవరైనా మనం డైలీ ఒక 2-3 పీసెస్ తింటే సరిపోతుంది. ఈ విధంగా ఉడికించుకునేటప్పుడు ఏంటి అంటే ఒక చిన్న అల్లం ముక్క ఉంటుంది కదా, దాన్ని దంచేసుకొని దాని నుంచి వచ్చిన జ్యూస్ అనేది కూడా వేసేసుకోండి. లేకపోతే చిన్న చిన్న పీసెస్ లాగైనా కట్ చేసుకొని వేసుకోవచ్చండి, ఏం కాదు. ఈ విధంగా మనం జ్యూస్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా మంచిగా అయితే ఉంటుంది. అంటే పీసెస్ లాగా వస్తే పిల్లలు అయితే తినరు కాబట్టి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే దాల్చిన చెక్క ముక్క ఉంటుంది కదా, అది కూడా 1 ముక్కను వేసేసుకోండి. ఈ విధంగా పాకంలో ఈ ఉసిరికాయ ముక్కలు అనేవి బాగా ఉడికిపోవాలండి. ఇలా ఉడికేటప్పుడు ఏంటి అంటే 1 స్పూన్ దీంట్లో జీలకర్ర పౌడర్, ఇంకా 1/2 స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్ను కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 హాఫ్ లెమన్ అయితే తీసుకున్నానండి. కొంచెం పెద్ద సైజ్ నిమ్మకాయ అయితే తీసుకున్నాను. దాంట్లో హాఫ్ అయితే తీసుకున్నాను. ఒకవేళ చిన్న నిమ్మకాయ ఉంటే ఆ చిన్న నిమ్మకాయని 1 మొత్తం అయితే వేసేసుకోండి. అంటే ఒక కాయ జ్యూస్ని వేసేసుకోండి. ఇక్కడ నేను కొంచెం పెద్దది కాబట్టి హాఫ్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా కలిపేసుకొని మళ్ళీ అయితే బాగా అయితే ఉడికించుకోవాలి. అంటే ఇక్కడ దీంట్లో మనకు బెల్లం అనేది పాకంలాగా వచ్చింది కదా, అలా ఆ పాకం అంతా మొత్తం ఈ ఆమ్లా అనేది అబ్జర్వ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం దగ్గర పడేటప్పుడు ఏంటి అంటే మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే అది వేసుకోండి. అది లేదు అనుకుంటే కల్ల ఉప్పు ఉంటుంది కదా, అది ఒక 2 స్టోన్స్ ఉంటాయి కదా, అవి వేసుకోండి, సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలండి. ఇక్కడ చూడండి, మనకు కలర్ అనేది ఈ విధంగా అయితే చేంజ్ అవుతుంది. దీంట్లో మనం వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదండి.
చూడండి ఈ విధంగా బాగా దగ్గర పడేటప్పుడు ఇక్కడ మనకు ఎక్కువగా పాకం అయితే కనిపించలేదండి, బాగా దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత బాగా చల్లారాలండి. ఒక 15 మినిట్స్ అయినా 20 మినిట్స్ అయినా చల్లారాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే దగ్గర పడుతుంది. ఇంకా కొంచెం డ్రై అవుతుంది. అయిన తర్వాత వీటిని ఏం చేయాలి అంటే ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ ఆమ్లా పీసెస్ని ఇలాగా విడివిడిగా అయితే ఆరనివ్వాలండి. అంటే ఇవి మనకి బెల్లం పాకంలో బాగా ఉడికేసరికి ఒకదానికి ఒకటి అంటుకొని ఈ విధంగా ముద్దలాగా అయితే ఉంటుంది కదా, అలా కాకుండా ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా విడివిడిగా ఆరనివ్వాలి. మా అమ్మ ఇది కొంచెం ఆరేలోగానే ఒక 3-4 పీసెస్ అయితే తినేసిందండి. చూడండి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆరిన తర్వాత కొంచెం అయితే డ్రై అవుతుందండి. ఇలా అయినా తినొచ్చు, లేకపోతే ఈ ప్రాసెస్ అయినా చేయొచ్చు. ఇక్కడ నేను వచ్చేసి కొంచెం షుగర్ని పౌడర్ చేసేసుకున్నానండి. పౌడర్ చేసేసుకొని ఆ షుగర్లోకి వేసేసుకొని ఈ విధంగా కొంచెం డిప్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వలన కూడా మనకు ఎక్కువ కాలం అయితే స్టోర్ చేసుకోవచ్చు అండి. అంటే చాలామంది ఏంటి అంటే చేతిలోకి కొంచెం గమ్మిగా ఉంది అనుకోండి, కొంచెం తినడానికి అయితే ఇష్టపడరు. అందుకు ఈ విధంగా కొంచెం షుగర్ పౌడర్లో డిప్ చేసేసుకొని మనం ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి. మీరు షుగర్ వద్దు అనుకోండి, లేకపోతే కలకండ ఉంటుంది కదా, దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని దాంట్లో అయినా డిప్ చేసుకోవచ్చు. చూడండి మనకు మంచిగా ఆమ్లా క్యాండీస్ అయితే తయారైపోయాయండి. ఇది కఫ్స్ ఉన్నా లేకపోతే కోల్డ్ ఉన్నా తినొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్